కుటుంబంలో తాగుబోతు తండ్రి ఉంటే ఆ ఇల్లు ఎంత ఇబ్బంది పడుతోందో గత 10 ఏళ్లలో తెలంగాణ కూడా అదే ఇబ్బందులు ఎదుర్కొందన్నారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. హైదరాబాద్ నాంపల్లిలో టీఎన్జీఓ కేంద్ర సంఘం కొత్త ఏడాది డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ సభలో పాల్గొన్నారు స్పీకర్. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ కోదండరాంతో కలిసి ఆవిష్కరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సీఎం రేవంత్ రెడ్డి సరిచేస్తున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో ఉద్యోగుల పాత్ర కీలకమైనదని అన్నారు. ఉద్యోగులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు స్పీకర్. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు, తెలియంది కాదు. ఒక్కసారి మాట్లాడండి ముఖ్యమంత్రితోని. కాంగ్రెస్ అంటేనే ఉద్యోగులకు పక్షపాతి. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందులో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగులకు పక్షపాతి. చాలా చేయాలని అనుకుంటున్నాడు, కానీ చేయలేకపోతున్నాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మిమ్మల్ని కూడా ఈ అతి తొందర లోపల పిలిచి మీకున్న డిమాండ్స్ లోపల కొన్నైనా తీర్చే విధంగా మా అందరి ప్రయత్నం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, ఒక తాగుబోతు తండ్రి ఉంటే సంసారం ఎంత విచ్ఛిన్నంగా మారిపోతుందో, ఏ విధంగా అయితే కుటుంబం మొత్తము రోడ్డు పడే పరిస్థితి ఉంటుందో అట్లాంటి పరిస్థితి 10 సంవత్సరాల్లో తీసుకొని వచ్చిన పరిస్థితి ఉంది. మరి దాన్ని సరిదిద్దాలంటే యువకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, 6 గ్యారెంటీలు కానీ, మరి మీ డిమాండ్లు కానీ, మన రాష్ట్రంలో ఎన్నో సంఘాల డిమాండ్లు కానీ తీర్చాలంటే ముందు వారి ఆరోగ్యం చాలా బ్రహ్మాండంగా ఉండాలి. వారితో పాటు ప్రభుత్వంలో ఉన్న అందరి ఆరోగ్యం బాగుండాలంటే మీరు చేయవలసిన పని ఒకటే, పొద్దున్న లేచి ఎవరి దైవాన్ని వాళ్ళు పూజించుకునేటప్పుడు ఒక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కూడా ఒకసారి అన్నాడు. తప్పకుండా ఈ 5 సంవత్సరాల లోపల ఎన్నడూ చూడని పరిపాలన మీరు చూస్తారు. మీకు కూడా అన్ని విధాల న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ